ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలుసా, మళ్ళీ గుడికి వచ్చాను కాబట్టి. అమ్మో, ఇక్కడ కోతి వేషాలు వేస్తే ఆంజనేయ స్వామి గదిచ్చుకుని కొడతారేమో. ఇక్కడ చూడండి, గుడి చుట్టూ కూడా ఇలాంటి దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ లేని దేవుడి విగ్రహం అంటూ ఉండదు. ప్రతి ఒక్క దేవుళ్ళ అవతారాలు ఇక్కడ కనిపిస్తాయి. గుడిలో దొరికే పాజిటివ్ ఎనర్జీ ఇంకెక్కడ దొరకదు. ఇప్పుడు కనిపించే అమ్మవారి విగ్రహం పేరేమిటో మీరు నాకు కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా చెప్తారు. అలాగే ఇక్కడ హోమగుండం పూజలు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు 1000 కమలాలతో హోమం పూజ చేస్తారంట. 8 మంది బ్రాహ్మణులు కలిసి ఈ పూజ చేస్తారంట. గుడి మొత్తం ఎలా ఉందో క్లియర్ గా చూపిస్తాను రండి. ఇదే ఈ గుడికి సంబంధించిన గజస్తంభం. అండ్ ఇప్పుడు గుడి లోపల చూడండి అసలు ఎంత బాగుందో. ఇటువైపు గేటు క్లోజ్ చేసి ఉంది, ఇంకో వైపు నుంచి వెళ్దాం. గుడి లోపలికి వెళ్ళాలంటే ముందు ప్రదక్షిణం చెయ్యాలి. ముందుగా మనకి వినాయకుడు కనిపిస్తాడు. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఆహా, ఇది కదండి డెకరేషన్ అంటే. గుడి లోపల డెకరేషన్ చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది. గుడి మొత్తం కూడా డబ్బులతో డెకరేషన్ చేశారు. అది కూడా 100,000 1,000 కాదు, లక్షల డబ్బులు పెట్టి గుడి డెకరేషన్ చేశారు. మనం ఎలాగో ఇలా లక్షలు సంపాదించలేము. ఇలా చూసన్నా ఆనందించాలి. అసలు డబ్బుల విషయం పక్కన పెడితే ముందు ఇలా డెకరేషన్ చేయడానికి ఎంత ఓపిక కావాలో. అయితే శివయ్య దర్శనం చేసుకోవాలి, తర్వాత వాసవి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. వచ్చింది దేవి నవరాత్రుల సమయంలో. ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పూజలు జరుగుతున్నాయి. గుడికి సంబంధించిన లాంగ్ వీడియో మొత్తం తీసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అందరూ చూడండి. లాస్ట్ లో ప్రసాదం తినాలి కదా, శనగలు పెట్టారు. ఈ ప్రసాదం తినకపోతే గుడికి వెళ్ళినట్టే ఉండదు.